ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులకి ముఖ్యంగా నా అభినందనలు. 1-2 రోజులు అడ్వాన్స్ నోటీస్లోనే మీరందరూ ఇక్కడికి ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారికి, జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి గారికి వారి అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎలక్షన్లో గెలిచాక దాదాపుగా 18 నెలలు మన పరిపాలన అయ్యాక మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో, జిల్లా పార్టీ ఆఫీసులో నుంచి మొట్టమొదటి ప్రెస్ మీట్ నాది. ఇది ఇప్పటి వరకు ఉదయగిరి నియోజకవర్గంలోనే మనం ప్రెస్ మీట్లు పెట్టుకోవడం జరిగింది. ఒకసారి మన నియోజకవర్గం నుంచి బయటకు వచ్చి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మనం ఏం చేసాం, 18 నెలల్లో ఏం జరిగిందనేది ఒకసారి సవివరంగా చెప్పడానికి ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. ఈ రోజున నన్ను నేను తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ కింద చూసుకుంటాను. ప్రతిరోజు కూడా ఎలా అనేది చెప్తాను. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశానంటే దానికి కారణం అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారు ఆ రోజు తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ తోటే నేను ఇంజనీరింగ్ విద్యను చేయడం జరిగింది. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఐటీ రీఫార్మ్స్, వాళ్ళు వేసిన బాట అవ్వచ్చు, దాంట్లో నడిచి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో 25 సంవత్సరాలు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నాక మాతృభూమికి రావాలి, నేను పుట్టిన గడ్డకు వచ్చి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపుగా 18 నెలల నుంచి 2 సంవత్సరాల పాటు నేను సర్వీస్ యాక్టివిటీస్ చేసినప్పుడు నన్ను ఆదరించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత సోదర సమానులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి మీ ముందు నిల్చోబెట్టారు. ఈ 3 కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ఆదరణతోటే, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లైఫ్ తోటే నేను ఈ రోజున మీ ముందు ఉండగలిగాను. అందుకని నేను గర్వంగా తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ అని చెప్పుకుంటాను ఏ రోజైనా కూడా. నేననే కాదు, ఎంతోమంది ఎన్ఆర్ఐలు విదేశాలకు వెళ్ళున్నారు. వారందరి భావన కూడా అది. ఏ రోజున కూడా మన చంద్రబాబు నాయుడు గారు వేసిన పాటలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఈ రోజున చెప్తా ఉంటారు, హైదరాబాద్లో డెవలప్మెంట్ అయితే కొంతమంది మాట్లాడతారు ఆటోమేటిక్గా అయ్యేదని. ఆటోమేటిక్గా అవ్వదు. మీరు విదేశాల్లో ఉన్న రాష్ట్రాలను కానీ డెవలప్మెంట్ విధానం అయినా కానీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఏ నాయకుడు దూరదృష్టి ఉంటుందో, నాయకుడు దూరదృష్టితో ఆలోచన చేసి రీఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రాలే డెవలప్ అయి ఉన్నాయి ఎక్కడైనా కూడా ప్రపంచంలో. మీరు ఒకసారి చూస్తే ఆ రోజున హైదరాబాద్ నగరంలో ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేశారు. అది ఎవరికి తెలియదు. ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేసి ఎంతో వెసులుబాటు, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వెసులుబాటు ఇచ్చి జీవోలు క్యాన్సిల్ చేసి ఆ రోజున ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసిన దానివల్ల కంపెనీలన్నీ వచ్చి ప్లగిన్ అయ్యి అక్కడ ఎంతోమంది కంపెనీలు వచ్చి ఈ రోజున హైదరాబాద్ మహానగరంగా మారడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తే అమరావతి కూడా అదే పరిస్థితి ఉంటుంది. మీరు రాబోయే రోజుల్లో 30 ఏళ్ల తర్వాత చూసుకుంటే అదే పరిస్థితి. వారు బేస్ ఏర్పాటు చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ బ్లూ ప్రింట్ కానీ ఏర్పాటు చేసిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంటుంది, బిజినెస్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వారి ఆలోచన విధానం అది. వారి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను ఈ రోజున. అలాగే లోకేష్ బాబు గారు చూశారు. ఈ రోజున చూస్తే దాదాపుగా 10 లక్షల కోట్లు పైన పెట్టుబడులు తీసుకొచ్చారు. గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి మొదలు పెడితే 18 నెలలు అహర్నిశలు బయట తిరగడం కానీ ఇక్కడ తిరగడం కానీ, ప్రతి నిత్యం ఒక జాబ్ క్రియేట్ చేయాలి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు చూశారు డిఎస్సిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే మన కాన్స్టిట్యున్సీ, మా నియోజకవర్గం నుంచి 119 మందికి డిఎస్సిలో ఉద్యోగాలు రావడం జరిగింది.
అలాగే ఈ మధ్య రీసెంట్గా కానిస్టేబుల్ నియామకం అవ్వచ్చు. మన నియోజకవర్గం నుంచి ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా మేము 500 నుంచి దాదాపుగా 600 ఆఫర్ లెటర్లు కానీ 600 మందికి ఉద్యోగాలు మనం ఇప్పించుకోగలిగాం ఇక్కడి నుంచి మనం జాబ్ మేళాల ద్వారా కానీ రకరకాల దీనివల్ల. అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా మనకు సహాయం చేసిన ప్రధాన రంగాల్లో మనకు సహాయం చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. వారి ద్వారా ఎంతో సహాయం జరిగింది ఈ 18 నెలల్లో. నేను కొద్దిసేపట్లో అవి డీటెయిల్స్ చెప్తాను. అలాగే మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు వారు అన్నా క్యాంటీన్ అడగగానే అన్నా క్యాంటీన్ ఇచ్చి ఆదరించడం జరిగింది. అలాగే మన గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో గుడిలు డెవలప్మెంట్లు చేసుకోగలిగాం. ఇంకొద్ది సేపట్లో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా, గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, అలాగే నిమ్మల రామానాయుడు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, స్వామి గారికి, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన బేదా మస్తానరావు గారికి, రాజ్యసభ సభ్యులు, అలాగే మన ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారికి, వారు రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా రాబోతున్నారు. వారికి కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఒకసారి వీరందరి సహాయంతో మనం ఈ రోజున ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మన నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ఆదరిస్తూ ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం. వారు కూడా వారి చేతనైనంతవరకు సహాయం చేసి కొన్ని ఫండ్స్ ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అలాగే రీసెంట్గా ఎన్నికైన మన మేకపాటి శాంతమ్మ గారికి గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికారు. వారికి కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నా, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి మనం డెవలప్మెంట్ వైజ్ చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసుకోగలిగాం ఈ 18 నెలల్లో కూడా. ఒకసారి మనం ఈ రోడ్ల నిర్మాణం గురించి చూస్తే 150 కోట్లు రోడ్ల నిర్మాణం చేసుకోగలిగాం. వాటిల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కలిగిరి మండలంలోని బొట్టువారిపాలెంలోనే 1,45,00,000 బ్రిడ్జి నిర్మాణం ఒకటి. అలాగే జలదంకి మండలం చామాదుల్లో 65 లక్షలతోటే బ్రిడ్జి నిర్మాణ పనులు. కొండాపురం మండలంలో గానుగుబెంటలో 42 లక్షలతోటే బ్రిడ్జి నిర్మాణ పనులు అవ్వచ్చు. అలాగే కలిగిరి మండల కేంద్రంలోని హైవేపై జురవారిపాలెం దగ్గర బ్రిడ్జి నిర్మాణం అవ్వచ్చు. రోడ్డు మార్గాలపై బ్రిడ్జి అవసరాలు గుర్తించి వాటిని పూర్తి చేశాము. కలిగిరి కొండాపురం రోడ్డు వేగవంతం చేశాము. జలదంకి నుంచి తెల్లబాడు రోడ్డు అవ్వచ్చు, వింజమూరు నుంచి చాకలకొండ రోడ్డు అవ్వచ్చు, వింజమూరు మండలం చాకలకొండ నుంచి ఉరుకుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి వరకు 2.5 crores ఒకటి. అలాగే కొండ్రపెట్టకుంట నుంచి బ్రాహ్మణకాక అడ్డ రోడ్డు పోయే ఆ రోడ్డు ఒకటి. ఇలాగా ఎన్నో రోడ్లు దాదాపుగా 1,80,00,000 రూపాయలతోటే ఉరుకుంటపాడు నాతుకొండాపాలెం నుంచి కానీ, అలాగే 1,75,00,000 రూపాయలతోటే కలిగిరి మండలం వెలగపాడు నుంచి కొత్తూరు రోడ్డు ఒకటి. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలతోటే దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి రోడ్లు లేని పరిస్థితుల నుంచి ఈ రోజున రోడ్లు వేసుకోగలిగాము. అలాగే కలిగిరి మండలం సిద్ధనకొండూరు గ్రామం నుంచి ఆ శివాలయంకి 96 లక్షలతోటి రోడ్డు వేసుకోగలుగుతున్నాం. అలాగే జలదంకి పంచాయతీ కమ్మపాలెం నుంచి అప్రోచ్ రోడ్డు వేసుకోగలుగుతున్నాం. అలాగే చాకలకొండ రోడ్డు నుంచి రావిపాడు రోడ్డు వరకు 85 లక్షల రోడ్డు ఒకటి. అలాగే కొండాపురం మండలం సాయిపేట నుంచి కొమ్మపాలెం వరకు 3,85 లక్షలతోటే రోడ్డు నిధులు మంజూరు చేయించుకొని రేపొద్దున రాబోయే రోజుల్లో మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. అలాగే తొత్తలూరు మండలం నేషనల్ హైవే నుండి వెంగనపాలెం రోడ్డు ఒకటి 2,95 లక్షలు. సీతారాంపురం మండలం నుంచి నేషనల్ హైవే వరకు దేవశెట్టిపల్లిలో 1,05 లక్షలు. అలాగే నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డుకి 2 కోట్ల రూపాయలు. సంగం నుండి కలిగిరి రోడ్డుకు 50 లక్షల రూపాయలు. ముఖ్యంగా ఈ 3 రోడ్లు నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డు, కలిగిరి నుంచి సంగం రోడ్డు, అలాగే మన నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు డబుల్ రోడ్ చేయాలనే ఉద్దేశంతో నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దానికి తగ్గ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. సిఆర్ఎఫ్ నిధుల కింద మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అయి తీరుతాయి. ఈ లోపల టెంపరీగా ఫిక్స్ చేసుకునే దానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది. అలాగే సంగం నుంచి కలిగిరి రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఆ రోడ్డును కూడా ఫిక్స్ చేసుకునే దానికి మనం కొంత 50 లక్షల రూపాయల డబ్బులు అప్రూవ్ చేసుకోవడం జరిగింది. కావలి నుంచి కొండాపురం రోడ్డు ఒకటి 1,30 లక్షల రూపాయలు. అలాగే నరేగా నిధులతోటే మనం దాదాపుగా 46 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలకు గాను 46 కోట్ల రూపాయలతోటే సీసీ రోడ్లు వేసుకోగలిగాం అన్ని విలేజ్ల్లో కూడా. ఈ విధంగా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు చూసుకుంటే ఈ నేషనల్ హైవేలు కాకుండానే ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగిన పరిస్థితి ఉంది. ఒకసారి హెల్త్ గురించి చూస్తే దాదాపుగా 5.5 కోట్లతోటే మనకు 2 సిహెచ్సి సెంటర్లు ఉన్నాయి. ఉదయగిరి సిహెచ్సి సెంటర్ ఒకటి, వింజమూరు సిహెచ్సి సెంటర్ ఒకటి.
5.5 crores తోటే ఉదయగిరిలోని హాస్పిటల్ని డెవలప్ చేసుకునే దానికి నిధులు మంజూరు చేసుకున్నాం. వారికి ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే వింజమూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డయాలసిస్ సెంటర్ 30 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటా ఉన్నారు, కానీ ఏ రోజున కూడా జరిగిన పరిస్థితి లేదు. మనం రాగానే వితిన్ 6 monthsలో డయాలసిస్ సెంటర్ అక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే పెదిరెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి పంచాయతీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లకి 36 లక్షల చొప్పున దాదాపు 72 లక్షల రూపాయలతోటి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మీరు ఒకసారి మౌలిక వస్తువులు ఈ గ్రామీణ అభివృద్ధి ఇటు చూసుకుంటే వింజమూరులో 1.75 crores తోటే గౌరవ నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి సహాయంతో 1.75 crores తోటే మనం అక్కడ నుడా రోడ్డు డ్రైనేజీ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. వింజమూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, అలాగే నియోజకవర్గ పంచాయతీ భవనాల్లో మనం దాదాపుగా 7 పంచాయతీల్లో 7 పంచాయతీ భవనాలకి మనం నిధులు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే నుడా నిధులతోటే లైటింగ్ పనులు, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ గురించి కూడా ప్రపోజల్ రెడీ చేస్తూ ఉన్నాము. అలాగే రాబోయే రోజుల్లో వింజమూరు మున్సిపాలిటీ చేసేదానికి కూడా మనం ప్రయత్నించడం జరుగుతూ ఉంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో సిగ్నలింగ్ ఒకటి, అంటే మీరు దాదాపుగా చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో కూడా జీరో సిగ్నల్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఈ జీరో సిగ్నల్ ఏరియాస్కి 21 టవర్స్కి మనం అప్రూవల్స్ తెచ్చుకున్నాము. అలాగే మొన్న గౌరవ మినిస్టర్ పెమ్మసాని గారిని కలిసి దాదాపుగా 32 టవర్స్కి మనం ఆయన అడగడం జరిగింది. ఒకవేళ ఆయన బిఎస్ఎన్ఎల్ టవర్స్ మనకి కానీ ఇవ్వలేకపోతే ఎయిర్టెల్ కానీ వారు ఇతర ప్రొవైడర్స్తో మాట్లాడి టవర్లు ఏర్పాటు చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. 8 మండలాల్లో కూడా ఇంట్లో నుంచి పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, రకరకాల సదుపాయాలతోటి ఇంటర్నెట్ జీరో సిగ్నల్ ఉన్న ఏరియాల్లో కూడా దానికి మన టెలికాం డైరెక్టర్గా ఉన్న అనూషకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారి కృషి ఎంత ఉంది ఇందులో. అలాగే నియోజకవర్గంలో 3 phase పనులు చూసి ఉంటారు. మనం 3 phase పనులు అన్ని విలేజ్ల్లో కూడా దాదాపుగా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. కొండాపురం మండలం సాయిపేట మరియు దుత్తలూరు మండలం నందిపాడు నుంచి కూడా సుమారు 3 కోట్ల రూపాయలతోటే నూతన సబ్స్టేషన్లు, 2 సబ్స్టేషన్లు, అలాగే ఇంకొక 3 సబ్స్టేషన్లకు మనం ప్రపోజల్స్ పెట్టున్నాము. అలాగే మీరు చూస్తే లో వోల్టేజ్ సమస్య అధిగమించేందుకు పూర్తిగా 70 లక్షలతోటే 25 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలా వర్క్ చేయడం జరిగింది. మనం ఎన్నో పెండింగ్ దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి పెండింగ్ పనులు ఉన్నాయన్నీ కూడా చేయడం జరిగింది. దాదాపుగా 346 కొత్త కరెంట్ స్తంభాలు రీప్లేస్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లకు కానీ కండక్టర్ల వైరు కొరకు ప్రతిపాదనలు పెట్టాము. అలాగే మన ఆర్డీఎస్ఎస్ ద్వారా కూడా వేగవంతంగా 3 phase సప్లై పనులు, నియోజకవర్గ వ్యాప్తంగా 1557 విద్యుత్ కనెక్షన్లు, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు 248 ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈచ్ ట్రాన్స్ఫార్మర్ కూడా లైన్ అండ్ పోల్స్ వాల్యూ చూసుకుంటే 4 లక్షలు అవుతా ఉంది. అది మొత్తం కూడా దాదాపుగా 10 కోట్ల విలువైన వర్క్ చేయడం జరిగింది కేవలం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే. అలాగే మనం ఒక్కసారి విద్యారంగం చూసుకుంటే గౌరవ మినిస్టర్ నారా లోకేష్ గారి సహాయంతో 20 ప్రభుత్వ హాస్పిటల్లో మనం 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకున్నాం. కేవలం గండిపాళ్యం పాఠశాల అభివృద్ధికే దాదాపుగా 1,75 కోట్లు మనం నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. అలాగే ఉదయగిరి డిగ్రీ కాలేజీకి 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకొని డిగ్రీ కాలేజీని కంప్లీట్గా కూడా దాన్ని పూర్తిగా రెనోవేషన్ కార్యక్రమం మనం మొదలుపెట్టాం. అలాగే 80 లక్షలతోటే హాస్టల్స్, ఒక హాస్టల్ అయితే కొండాపురంలో దాదాపుగా 49 లక్షలతోటే హాస్టల్ని రిపేర్ చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. 80 లక్షలు పూర్తిగా మనం ఈ హాస్టల్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే మన కస్తూర్బా విశ్వవిద్యాలయాల్లో 5 కోట్ల రూపాయలతోటే మనం అవి డెవలప్ చేసుకోవడం జరిగింది. రెనోవేషన్ ఎక్కడ ఏదైనా పెండింగ్ కార్యక్రమాలు ఉంటే అవి కూడా మనం రెనోవేషన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఇండస్ట్రీస్ వైజ్ చూసుకుంటే మొదటి నుంచి కూడా నేను 18 నెలల్లో కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఉదయగిరి నియోజకవర్గంలో నీళ్లు లేకపోయినా కూడా మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు మనం చేసేదానికి అవకాశంగా ఒక ప్లాంట్ కలిగిరి మెయిన్ రూట్ మీదనే ఒక ఇన్వెస్టర్ యుఎస్ ఫ్రెండ్ ఒక అతను ఇన్వెస్ట్మెంట్ చేసి అతను ఒక 13 ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని దాదాపుగా ఒక 5 టన్స్ ప్లాంట్ అక్కడ పెట్టబోతున్నాడు. రేపు జూలైకి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి ఇండస్ట్రీ మనం వచ్చిన తర్వాత అది. అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ పెట్టేదానికి ముందుకు వచ్చారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు వాళ్ళు మన దగ్గర ఉన్న భూమి వాళ్ళకి ఇస్తే పంచాయతీ ఆదాయం వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయలు వాళ్ళు కౌలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు దాంట్లో నేపియర్ గ్రాస్ రైజ్ చేసి ఒక 200 ఎకరాల్లో నేపియర్ గ్రాస్ రైజ్ చేస్తే 5 టన్స్ ప్లాంట్ మనం రన్ చేయొచ్చు. 5 టన్స్కి మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. ఆ ఉద్దేశంతో మనం ఆ ప్లాంట్లు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా కూడా చాలా కంపెనీలతోటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొన్ని కంపెనీలతోటే మనం మాట్లాడుతూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా కలెక్టర్ గారు కూడా కొంతమందితో మనం డిస్కస్ చేసాం. కలెక్టర్ గారితో కలిసి అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇండస్ట్రీస్ కానీ వస్తే
మహిళలకే కానీ ఉద్యోగం కానీ వస్తే ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది మహిళలు క్వాలిఫైడ్ మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కానీ ఉద్యోగాలు వస్తే ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారే పరిస్థితి ఉంటుంది. అలాగే మనకు చింతలదేవిలో బ్రీడింగ్ సెంటర్లో చూసుకుంటే 2,40,00,000 రూపాయలతోటి 18 నెలల్లో మనం చేయడం జరిగింది. షెడ్లు వేయడం కానీ, అలాగే 42 లక్షలతోటే అక్కడ కామధేను బ్రీడింగ్ సెంటర్లో ట్యాంక్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్స్ బిల్డ్ చేస్తున్నారు. కానీ దానికి వాటర్ సోర్స్ లేకుండా పోయింది. అప్పుడున్న రాజకీయాలకి పక్కనున్న కందుకూరు ఎమ్మెల్యే వాళ్ళు చేసిన రాజకీయాలకి అక్కడ నీళ్లు లేని పరిస్థితి అయిపోయింది. ఈ రోజున 42 లక్షలతో ముందుగా దాన్ని విజిట్ చేసిన 2-3 సార్లు విజిట్ చేశాను. దానికి నీళ్లు సప్లై ఇవ్వాలని చెప్పి మనం అక్కడున్న ఉప్పువాగ నుంచి చింతలదేవి ట్యాంక్కి 42 లక్షలతోటే మనం ఈ రోజున ఆ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే సాగునీటికి చూసుకుంటే సాగునీరు చాలా అవసరం ఉందట. సాగునీరు కానీ తాగునీరు కానీ మీకు అందరికీ తెలుసు, ఉదయగిరి నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితి. కేవలం 2.5 మండలాలకే మనకు సాగునీరు వచ్చే పరిస్థితి, సోమశల నీళ్లు. మిగతా 6 మండలాలు కూడా కేవలం వర్షాభావం మీద వచ్చే నీళ్ళని ఒడిసి పట్టుకొని మనం చెరువుల్లో పట్టుకొని వాటి మీద మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. వాటికి మనం రాగానే కూడా 149 చెరువులకి నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టుకొని రైతు ప్రభుత్వం ఇది. రైతు ప్రభుత్వంలో బాబు గారు ఇచ్చిన ఆదేశాలతోటే మనం 149 చెరువుల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఆ చెరువులు రిపేర్లకి దాదాపుగా 7,50,00,000తోటే ఇప్పుడు చెరువు రిపేర్లు మనం చేసుకోబోతా ఉన్నాం. అలాగే 67 కోట్ల రూపాయలతోటే సోమశల ఉత్తర కాలువ వైడనింగ్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. 67 crores తోటే వైడనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండానే 67 కోట్లు కాకుండానే 300 కోట్లు మనం ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అక్కడ. అలాగే సోమశల ఉత్తర కాలువ అభివృద్ధి పనులు కానీ, గండిపాలెం ప్రాజెక్టు దగ్గర సబ్ కెనాల్స్లో సిల్ట్ రిమూవ్ చేసి దాదాపుగా 16,000 ఎకరాలకి ఆయకట్టుకి నీరు ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ వచ్చిన మొదటి నుంచి కూడా ప్రతి రైతుకి నీరు అందింది. దాదాపుగా 18 నెలల్లో ప్రతి రైతుకి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సంవత్సరానికి 2 సార్లు నీరు అందించి ప్రతి ఎకరా కూడా పండేదానికి అవకాశం ఉండేటట్టుగా మనం ముందుకు పోవడం జరిగింది. అన్ని చెరువులకి కూడా ప్రతి ఒక్క చెరువును కూడా మనం ముందుగా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ మనం అవసరం ఉందని చూసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకొకటి టూరిజం చూసుకుంటే నేను వచ్చిన మొదటి నుంచి కూడా టూరిజం మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. మనకేంటంటే ఉదయగిరి పోర్ట్ ఉంది, తర్వాత వెంగమాంబ తల్లి దేవస్థానం ఉంది, అలాగే సిద్ధేశ్వరం టెంపుల్ ఉంది. ఈ 3 టెంపుల్స్ను కూడా మనం అనుసంధానం చేస్తే అది ఒక టూరిజం హబ్ కింద మారే ప్రయత్నం ఉంది. కాబట్టి ఆ విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. 52 కోట్లతోటే ఉదయగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కానీ, అక్కడున్న దేవాలయాలని అభివృద్ధి చేసేదానికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ 52 కోట్ల నిధులు కానీ అప్రూవ్ అయితే ఆ ఏరియా కూడా డెవలప్ చేసేదానికి, అలాగే ఉదయగిరి ఫోర్ట్ మీదకి రోడ్డు వేసేదానికి కృషి చేస్తూ ఉన్నాం. అది కూడా జరుగుద్ది రాబోయే రోజుల్లో. అలాగే వెంగమాంబ తల్లి దేవస్థానానికి గౌరవ మంత్రివర్యులు ఆనం రామరెడ్డి గారిని తీసుకెళ్లి మొత్తం ఆ పైన ఉన్న విగ్రహం కానీ అన్నీ చూపెట్టి దాదాపుగా అక్కడికక్కడే 10 కోట్ల రూపాయలతోటే నిధులు మంజూరు చేయించుకొని ఆ 10 కోట్లకి బ్లూ ప్రింట్ రెడీ అవుతా ఉంది ఈ రోజున. అది రెడీ అయిన తర్వాత వెంగమాంబ తల్లి దేవస్థానం కూడా మనం కంప్లీట్ చేసుకొని అది కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అలాగే నల్లగొండ కానీ, గుండెమడగలు కానీ, వేణుగోపాల స్వామి దేవస్థానాల్లో కూడా నిధులు మంజూరు చేసుకొని ఆ రెన్యువేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 300 కోట్ల పైచిలకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మళ్ళీ ఒక 70 కోట్లతోటే సోమశల వైండింగ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాల్సిన ఉంది. సోమశల హై కెనాల్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు దాని మీద. బాబు గారి సహకారంతో, మన ముఖ్యమంత్రి గారి సహకారంతో అవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఒకసారి పార్టీ పరంగా చూస్తే, నేను వచ్చిన తర్వాత చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా మాది 143 పంచాయతీలు ఉన్నాయి, దాదాపుగా 460 విలేజెస్ ఉన్నాయి. 110 కిలోమీటర్ల స్పాన్ తోటే ఉదయగిరి నియోజకవర్గం ఉంటుంది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవాలన్నా కూడా ఎక్కువ టైం తీసుకునే పరిస్థితి. అయినా కూడా ఎక్కడ కూడా మా నాయకులు కానీ, మేము కానీ, అన్న విజయరామ్ అన్న కానీ, లేకపోతే మన మాజీ జడ్పీ చైర్మన్ చెంచులబాబు గారు కానీ, మన వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, మన మాజీ శేఖరన్న కానీ, లేకపోతే శాంతమ్మ గారు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, అందరూ కూడా నాయకులు అందరం కూడా ప్రత్యేకంగా తిరుగుతూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రజలను పలకరిస్తూ వాళ్ళకి ఏ అవసరాలు చూసుకోవాలి. అలాగే మన కన్వీనర్లు, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న కన్వీనర్లు కానీ అందరూ ఉన్నారు. దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గ 8 మండలాల కొత్త కన్వీనర్లు ఉన్నారు, పాత ఎక్స్ కన్వీనర్లు ఉన్నారు. అలాగే సోమశల ప్రాజెక్టు నీటి సంఘం చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు. వారందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే పార్టీ పరంగా చూస్తే గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గ్రామ కమిటీలకి దాదాపుగా 110 గ్రామ కమిటీలకి నేను వెళ్ళడం జరిగింది. 110 పంచాయతీలకు వెళ్ళడం జరిగింది. అంటే ఒక్కొక్క రోజు నేను మ్యాక్సిమం చేస్తే ఒక 4 పంచాయతీలకు విజిట్ చేయగలను. ఎందుకంటే ఆ దూరాభారం దృష్ట్యా 4 పంచాయతీల కంటే విజిట్ చేయలేను. ఈ 18 నెలల్లోనే
110 పంచాయతీలు విజిట్ చేసి వాళ్ళతో కూర్చొని, కార్యకర్తలతో కూర్చొని, నాయకులతో కూర్చొని, గ్రామ కమిటీలు వేసుకొని వాళ్ళు అక్కడికక్కడే డిస్కస్ చేసుకొని ఎవరు పని చేస్తున్నారు పార్టీకి, ఎవరు పని చేయట్లేదు, ఎవరు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, ఎవరు పార్టీ వచ్చి అక్కడ విషయాలు మనకు సరిగా చెప్పలేకపోతున్నారు, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రాజకీయంగా ఇబ్బందులు ఏమున్నాయి అన్నీ కూడా ఒకసారి అడ్రస్ చేసుకుంటూ సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ అంతా రెడీ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా కేడర్ అందరూ కూర్చొని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతోటే గ్రామ కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. ఒకసారి చూస్తే మొన్న సభ్యత్వాలు 97,000 సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 97,000 సభ్యత్వాలతోటే 175 నియోజకవర్గాల్లో 12 ప్లేస్లో ఉంది ఉదయగిరి నియోజకవర్గం. ఒక రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కువసార్లు ఏం గెలవలేదు ఉదయగిరి నియోజకవర్గంలో, అయినా కూడా కేడర్ బేస్ ఉన్న పార్టీ మనది, తెలుగుదేశం పార్టీ మాది. దానికి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిడిల్ లెవెల్ నాయకులు కానీ, లేకపోతే పంచాయతీ లెవెల్ నాయకులు కానీ, మండల లెవెల్ నాయకులు కానీ అందరినీ కూడా బలోపేతం చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అన్న సహకారంతో ఇక్కడ కూర్చున్న విజయరామన్న కానీ వీళ్ళందరి సహకారంతో అన్న కూడా చాలా కమిటీలకి రావడం జరిగింది. చెంచులబాబు అన్న కానీ, లేకపోతే మన ఎల్సీ రమణారెడ్డి గారు కానీ, సీనియర్ నాయకులు అందరూ కూడా ఎవరు అవకాశం దొరికితే వాళ్ళు కూడా నాతో పాటు రావడం జరిగింది. వారి సహకారంతో మనం కమిటీలన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కొన్ని వేయాల్సి ఉంది. 97,000 సభ్యత్వంతో 12 ప్లేస్లో ఉండి మీరు చూసుంటారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అయినా కూడా మనం ఆ రకంగా 12 ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది మన మెంబర్షిప్ల విషయంలో. అలాగే ప్రతి సామాజిక వర్గానికి ఓసీ, బీసీ, ఎస్టీ కాలనీల్లో అన్నింటిలో కూడా సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్రాధాన్యత ప్రకారం కమిటీలు వేసుకుంటా కూడా అందరికీ ప్రాధాన్యత ఉండాలి. దామాషా ప్రకారం ప్రతి కాలనీలో కూడా, ప్రతి ఎస్టీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, లేకపోతే మైనారిటీ సోదరులా కానీ ప్రతి చోట కూడా నాయకులను తయారు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీలో నుంచి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి మహిళలకి ప్రాధాన్యం ఇచ్చి మహిళలను కూడా అందులో పెట్టుకొని, అలాగే మన ఎలక్షన్ ఏజెంట్లుగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసే కార్యక్రమం పెట్టుకొని, ఎందుకంటే వారు ఆ రోజున కూర్చొని ఎలక్షన్ చేయకపోతే ఈ రోజున మేము కూర్చొని ఉండే పరిస్థితి లేదు. వారిని కూడా అప్రిషియేట్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం మనం. వీలైన సమస్యలు అక్కడే గ్రామ కమిటీలకు వెళ్ళినప్పుడు ఆ పంచాయతీ సమస్యలని రాసుకోవడం. ఈ రోజున నాకు దాదాపుగా 143 పంచాయతీల్లో స్పష్టమైన అవగాహన ఉంది. ఏ పంచాయతీకి ఏ అవసరం ఉంది, నేను ఒక్కసారి నా బుక్ ఓపెన్ చేసుకొని చెప్పగలను. ఏ పంచాయతీలో ఏ అవసరం ఉంది, ఎంత డబ్బు దేనికి కావాలి, ఎంత డబ్బులు మనం తెచ్చుకోవాలనే ఉద్దేశం నా దగ్గర క్లియర్గా డేటా ఉంది. ఆ డేటాతోటే మనం ముందుకు పోతా ఉన్నాం. అలాగే మరొక గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదరణతోటే, ఆయన దయతోటే సిఆర్ఎంఎఫ్ ఫండ్స్ మీకు తెలిసే ఉంటుంది. దాదాపుగా 18 నెలల్లో 7 కోట్ల రూపాయలు సిఆర్ఎంఎఫ్ నిధులు ఇవ్వడం జరిగింది. 7 కోట్ల రూపాయలు 568 కుటుంబాలకి 7 కోట్ల రూపాయలు మనం నిధులు ఇచ్చుకోవడం జరిగింది ఈ 18 నెలల్లో కూడా. ఆ రకంగా మనం తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే గ్రామ మండల కమిటీలు వేసుకున్నాం. ఏ రోజున కూడా సిఆర్ఎంఎఫ్ ఫండ్ ఇచ్చేటప్పుడు కూడా ఏ రోజున కూడా ఎవరు మీరు ఏందనే పరిస్థితి లేదు. ఎవరికి సహాయం కావాలంటే వారికి మనం ఇచ్చే పరిస్థితి ఉంది. ఒకసారి మీరు 18 నెలల్లో చూస్తే ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. బాబు గారు మాకు అది నేర్పించలేదు. బాబు గారు కానీ అన్నగారు కానీ వారు నేర్పించింది ఒక ప్రాపర్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ తోటే ముందుకెళ్తున్నాం. కానీ ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఏ పోలీసు డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ కేసులు పెట్టద్దు. ఎందుకంటే కేసులు ఎక్కువయ్యే కొద్దీ గ్రామాల్లో సుస్థిరత ఉండదు, గ్రామాల్లో గొడవలు పెరుగుతాయే కానీ తగ్గవు. అవసరం లేదు కేసులు. మీరు వీలైనంత వరకు పెద్దవాళ్ళు ఉంటారు, వీలైనంత వరకు నెగోషియేషన్ పవర్ ఉంటుంది. నెగోషియేషన్ పవర్ ఉన్నప్పుడు వీలైనంత వరకు సర్దుబాటు చేసి చేయండి, తప్పని పరిస్థితుల్లోనే కేసులు పెట్టండి అని పోలీసు వారికి కూడా నేను చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో కూడా. నేను పర్సనల్గా అమెరికా నుంచి అక్కడ ఉన్న వ్యాపారం అవ్వచ్చు, మా తమ్ముడు సునీల్ అవ్వచ్చు, మా బిజినెస్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను చేసుకోలేక కాదు, ఉదయగిరి నియోజకవర్గం మీద మక్కువతోటే పార్టీకి పనిచేయాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే పార్టీ ఆదరించింది నన్ను, పార్టీకి పనిచేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. ఏ ఒక రూపాయి ఆశించి వచ్చినోడిని కాదు, సంపాదన కోసం ఇక్కడ వచ్చినోడిని కాదు. సంపాదన కావాలంటే హ్యాపీగా నేను అమెరికాలో ఉంటే చాలా సంపాదించుకోవచ్చు. ఇంకా సంపాదన కోసం నేను ఇక్కడికి వచ్చినోడిని కాదు. అది పలుమార్లు నేను చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా నేను ఓపెన్గా మైక్లో చెప్పడం జరిగింది. నాకు సంబంధించిన ఎమ్మెల్యే ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, మా బంధువులు అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరైనా ఒక రూపాయి డబ్బులు అడిగితే గల్లా బట్టి నా దగ్గరికి తీసుకురానని చెప్పి నేను దాదాపుగా 4-5 సార్లు ఓపెన్గా నేను చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా నా దగ్గరికి తీసుకురామని చెప్పాను. అంత నిజాయితీగా క్లియర్ ట్రాన్స్పరెంట్ వేలో ఈ రోజున ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడా కూడా మనకు లేకుండా నాయకులు కూడా సహకరిస్తూ ఉన్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఇంకా బలమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం పార్టీని బలోపేతం చేసుకునే దానికి అవకాశం ఉంది. అక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మళ్ళీ 2029లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం, అందులో మొహమాటమే లేదు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 143 లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అందరం కూడా నాయకులందరం కూర్చొని ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క పంచాయతీలో ప్రతి ఒక్క సర్పంచి మేము గెలుచుకునే విధంగా ఎంపీటీసీలు అవ్వచ్చు, జడ్పీటీసీలు అవ్వచ్చు, బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం, పదవులు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ నాయకులకు ఇబ్బంది లేకుండా నాయకులను నచ్చజెప్పుకొని ఒకరికొక పదవి ఇంకో పదవి తీసుకొని నచ్చజెప్పుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా మనం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం. కొన్ని సమస్యలు ఇంకా మనం చేసుకోవాల్సినవి కానీ డైరెక్టర్లు కానీ ఇంకొన్ని రావాల్సింది, అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. ఒకసారి ఈ 18 నెలల్లో నా మీద అంటే ఆరోపణలు కూడా వచ్చినాయి. అంటే పనికిమాలిన బేస్లెస్ అలిగేషన్స్ కొంతమంది చేశారు ఈ 18 నెలల్లో కూడా. వాటికి సంబంధించి ఎవరైనా మీరు ఏమైనా అడగాలంటే అడగండి, లేకపోతే నేను కొన్ని చెప్తాను, తర్వాత మీరు అడగచ్చు, తప్పులేదు. ఆ బేస్లెస్ అలిగేషన్స్లో ముఖ్యంగా చెప్పండి సార్. చెట్లు నరికిన విషయంలో మీకు తెలుసు, స్టేషన్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వైసీపీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. పోలీసు వారు మీరు కాపీ ఇస్తారు, కావాలంటే తీసుకోవచ్చు పోలీసు వారిని అడిగి. చెట్లు నరికిన విషయంలో అదొకటే నా మీద బేస్లెస్ అలిగేషన్ చేశారు. నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆ రోజున చేయడం జరిగింది. తర్వాత వరుసగా కూడా ఏది పడితే అది పేపర్లో, ఒక న్యూస్ ఛానల్స్ కొన్ని ఎక్కువ లేవు, 98% నాకు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా 98% నాకు సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఈ రోజున కాదు, నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులని, నేను ఇంతకుముందు ప్రెస్లో పనిచేసినవాడిని. దాదాపుగా మిడ్-90sలో 2 ఏళ్ళు నేను కూడా ప్రెస్లో పనిచేశాను, వార్తా ప్రెస్లో ఉన్నాను స్టార్టింగ్లో. నాకు ఒక ఐడియా ఉంది మీడియా వ్యవస్థ మీద, ఎంత ఉన్నతమైన రాజకీయ జర్నలిజం విలువలతోటే మీడియా వ్యవస్థ ముందుకెళ్తూ ఉంటుందని నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకని నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అవడం కూడా జరిగింది నేను ఉదయగిరికి వచ్చినప్పుడు. ఎందుకంటే మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా షేర్ చేయండి, ఏదన్నా కరెక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ 18 నెలల్లో కూడా నాకు చాలామంది మిత్రులు నువ్వు అది చేయి, ఇది చేయి, కరెక్ట్ చేసుకో, ఈ విధంగా వెళ్ళని చెప్పి తప్పలేదు. నేను చాలా నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకునే వాళ్ళం ఎవరైనా కూడా. నేను రాజకీయాలు ట్రెడిషనల్ పాలిటిక్స్కి కొత్త. 3 ఏళ్ల క్రితం ఉదయగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇందులో చాలా ఉంటాయి, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. మొదట 6 నెలలు కొంత కష్టపడ్డాను, నేర్చుకున్నాను, సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాను, డిపార్ట్మెంట్స్ గురించి నేర్చుకున్నాను, ఎక్కడ సరిగా పనిచేయాలి, మనం ఎక్కడ నాయకులను సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఎక్కడో కూడా ఈ 95% దాదాపు 98-99% ఎక్కడా కూడా నా మీద బురజల్లే కార్యక్రమం ఎక్కడా చేయలేదు. కానీ కొందరు పని కట్టుకొని కొన్ని 1-2 యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఒక 2-3 అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్స్, ఈ బచ్చా బ్లాక్మెయిలర్స్ పని కట్టుకొని నా మీద చేసిన సందర్భం కొన్ని విన్నాను నేను. 18 నెలల్లో కొన్ని విన్నప్పుడు బాధ వేసింది నాకు. అవసరమా మనకి ఇది? ఒక్కొక్కసారి అనిపించేది నాకు, ఇది అవసరమా నాకు? ఈ యూఎస్లో ఉన్న లైఫ్ వదులుకొని అక్కడ చక్కగా వ్యాపారం చేసుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏదో చేయాలని వస్తే ట్రస్ట్ పెట్టాము, మన సహాయం మనం చేసాము, ఎలక్షన్లో నెగ్గాము. ఎలక్షన్లో ఎన్నో పోట్లు, ఎలక్షన్లో నెగ్గేదానికి ఎన్నో పోట్లన్నీ తట్టుకున్నా. మొత్తం పార్టీ వాళ్ళే ఉన్నారు, పార్టీ వాళ్ళే కొంతమంది పొడిచారు, మొన్న తట్టుకున్నాం. పార్టీ వాళ్ళు పొడిచారు, అన్ని పోట్లు తట్టుకున్నాం, ఎలక్షన్కి వెళ్ళి చూపెట్టాం. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత ముందుకెళ్తా ఉన్నాం. ముందుకెళ్ళినా కూడా ఇంకా అక్కడక్కడ కెలుగుతూనే ఉన్నారు. కెలుగుడు కార్యక్రమం ఇంకా ఉంది, ఆగుద్ది. దానికి సరైన రీతిలో సమాధానం చెప్తాను రాబోయే రోజుల్లో. ఎదుర్కోలేని అంత బలహీనునైతే కాదు నేను. ఈ గడ్డ మీద పెరిగినోడే నేను, ఈ మట్టిలో పొల్లాడినోడే, ఈ మట్టిలో కూడా ఆడుకున్నోడే నేను, ఈ కాలేజీల్లో చదువుకున్నోడే. నాకు తెలుసు ఎక్కడ ఏం డీల్ చేయాలో. వారికి కూడా ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి. మీరు కూడా పనికి మాలని నా మీద వేసి బురదల్లే కార్యక్రమం చేసుకోవద్దని చెప్తా ఉన్నాను. దయచేసి ఇంకెవరన్నా ఏమన్నా మీరు అడగదలుచుకుని ఉంటే చెప్పండి. ఏదండి? జలదంక మండలం రీసెంట్గా వస్తూ ఉంది. అవును. ఒకటండి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా 18 నెలలు అయింది. 18 నెలల్లో ఒక 200 పైగా రెవెన్యూ సమస్యలు నా దగ్గరికి వచ్చి ఉంటాయి. 200 రెవెన్యూ సమస్యల్లో అర్జీలు తీసుకొస్తుంటారు. మాకు ఈ సమస్య ఉందని చెప్పి అర్జీలు తీసుకుంటాం. జనరల్గా రెవెన్యూ సమస్య అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 సైడ్లు ఉంటారు. ఒకరికి న్యాయం జరగద్ది, ఇంకొకరికి అన్యాయం జరగద్దు అనేది మనం చెప్పలేము. న్యాయం అయితే ఒకరికే జరుగుతుంది, ఎందుకంటే ల్యాండ్ ఇద్దరికి కాదు కదా. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒకవైపే విన్నింగ్ అనేది ఒకవైపే ఉంటుంది. సో మన దగ్గరికి రెవెన్యూ సమస్యలు తీసుకొచ్చేటప్పుడు
వాటిని కొంత చూసినప్పుడు మన దగ్గర స్టాఫ్ని కొంత అంటే రిటైర్డ్ ఎండిఓ గారిని ఒక ఆయన పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా వెరిఫై చేసే టైం నాకు ఉండదు కాబట్టి మన టీం కొంత వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత క్లియర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ అది ఒకవేళ పార్టీ కానీ రెండు పార్టీలు కూడా నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు వాళ్ళతో నాకు ఒక ఫోటో లేదు. వాళ్ళు అసలు నన్ను కలవలేదు. నేను ఎక్కడా వాళ్ళ పంచాయతీలో కూర్చోలేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మొన్న మర్డర్ అయినప్పుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారి మర్డర్ అయినప్పుడు ఒక కార్యకర్తను పోగొట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోగొట్టుకున్నాం. ఈ పనికిమాలిన రెవెన్యూ సమస్యల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోగొట్టుకున్నాం. ఆ మనిషి ఆ వ్యక్తి మర్డర్ అయిన రోజున నేను ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. కావాలి హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళ కుటుంబంతో కూర్చున్నాను. ఫెనరల్ జరిగినప్పుడు ఫెనరల్కి వెళ్ళాను. అలాగే వాళ్ళ కుటుంబం మొన్న 2 రోజుల క్రితం వాళ్ళ కుటుంబం నన్ను కలిసింది వచ్చి వాళ్ళు సహాయం అడగడానికి వచ్చారు. ఎందుకంటే వారికి ఉన్న ఇబ్బందులు వారికి ఉంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు. వారు సహాయం మాకు సహాయం అండగా ఉండంటే ఖచ్చితంగా అమ్మా అని చెప్పాను. తెలుగుదేశం పార్టీ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారు ఎవరైతే మనం కోల్పోయామో గొట్టిపల్లి పంచాయతీలో వారు వైసీపీ నుంచి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ అవ్వచ్చు, నా లీడర్షిప్ అవ్వచ్చు, వాటన్నిటి నమ్మి వారు రావడం జరిగింది. ఈ విధంగా ఒక మనిషిని కోల్పోయాము. వారు ఫ్యామిలీ కూడా మన దగ్గరకు వస్తున్నారు. ఇతను అంటాడు ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి అక్కడ, రెండిటికి సంబంధం చేయలేదు అంటే నేను ఇతని ఉద్దేశం ఏంటంటే ఒకరి వైపు నేను నిల్చోలేదని. అంటే ఇతని వైపు ఎట్లా నిల్చుంటావు? అతని వైపు నాకేం సంబంధం? నేను ఇక్కడికి ప్రైవేట్ పంచాయతీలు చేయడానికి రాలేదండి. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది నేను ప్రజాసేవ చేయడానికి. ప్రైవేట్ పంచాయతీలు చేసి అక్కడ 4-5 లక్షలు చెట్లు కొట్టుకొని లేకపోతే ఇక్కడ ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు ఆక్యుపై చేయడానికి ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. 20-25లో ఉన్నాం మనం. లీగల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఐటీ సిస్టమ్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా అన్నీ ఉన్నాయి. ఒక మనిషి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక నాయకుడు కానీ, మండల నాయకుడు కానీ ఎవరైనా కూడా ఒక 50 ఎకరాల ల్యాండ్ ఎలా ఆక్యుపై చేసుకుంటారంటే నాకు అర్థం కాదు. పిచ్చి మాట్లాడేది, పిచ్చి మెంటలేమని ఎక్కిందా మాట్లాడే వాళ్ళకి? పిచ్చిలేసి మాట్లాడుతున్నాడు అతను. మాట్లాడడం కాకుండా అతని వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలుసు, నాకు ఒక ఐడియా ఉంది ఎవరు దీన్ని అతన్ని వాడుకుంటున్నారు. అతను ఏమైపోయాడంటే పాపం 8 నెలల క్రితం ఒక ప్రైవేట్ ఛానల్, ఇక్కడ మన ఛానల్స్ కాదు, ఇక్కడెక్కడ కూడా మన ఛానల్స్లో ఎక్కడ కూడా ఎవరు కూడా జర్నలిస్ట్ మిత్రులు ఎవరో, ఎందుకంటే మన వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఎందుకంటే మన వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంతో నెల్లూరులో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ ఉదయగిరి నియోజకవర్గంలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారు వెరిఫై చేసుకోగలరు. వెరిఫై చేసుకోలేని ఛానల్స్ కొన్ని ఉంటాయి, ఎక్కడో బయట నుంచి బ్రాడ్కాస్ట్ చేస్తుంటారు. మన పక్క స్టేట్ నుంచి బ్రాడ్కాస్ట్ చేసే ఛానల్స్లో వేసి 8 నెలల క్రితం వేశారు. సరే పట్టించుకోలేదు, పనికి మాల వాళ్ళు ఏదో రాస్తూ ఉంటారు, ప్రతిదానికి మనం రెస్పాండ్ అవ్వడం కాదు ఎందుకని చెప్పి. ఈ రోజున పరిస్థితి ఎట్లయిపోయిందంటే దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను ఎవరైతే మాట్లాడుతున్నాడో, ఆ సదాశివరావు అనుకుంటే అతని పేరు, అతను ఎవరైతే మాట్లాడుతూ ఉన్నాడో అతని సమస్యను మర్చిపోయాడు. అతని సమస్యను వదిలేసి కేవలం పొలిటికల్గా ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే బ్రదర్ని టార్గెట్ చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్ని టార్గెట్ చేయాలి, గవర్నమెంట్ని టార్గెట్ చేయాలి, పార్టీని టార్గెట్ చేయాలి. ఇదే అజెండాతోటే ముందుకెళ్తా ఉన్నాడు. అతని సమస్యను వదిలేశాడు. అతని సమస్య ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్న ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎంతోమంది నాయకులు ఉంటారు ఇక్కడ, లేకపోతే పెద్ద నాయకులు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరు సాల్వ్ చేయగలరు ఈ సమస్య? వాళ్ళిద్దరి సమస్య, రెవెన్యూ సమస్యని ఎవరన్నా సాల్వ్ చేయగలరా? సాల్వ్ చేయండి హ్యాపీగా, ఎవడు కదన్నాడు దాన్ని? నాకు లేదు ఆ శక్తి, ఎందుకంటే అది కోర్టులో ఉంది. ఒక మనిషి, 2 మనుషులు వస్తారు నా దగ్గరికి, ఒక మనిషి నేను 30 కోట్లు ఒక మనిషికి ఇచ్చానంటాడు, ఆ మనిషి అంటాడు నాకు 30 కోట్లు నాకు ఇవ్వలేదు అంటాడు. వాళ్ళిద్దరి మీద లెక్కపత్రం ఉండదు, మీ ఇష్ట ప్రకారం మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు. ఈ సమస్య 2017లో అప్పుడున్న ఎమ్మెల్యే సమక్షంలో 2017 నుంచి స్టార్ట్ అయింది ఈ సమస్య. అంతకుముందు కూడా ల్యాండ్ సమస్యలు ఉన్నాయంట. 2017 నుంచి అంటే దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. ఈ రోజున పని కట్టుకొని ఇతను ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉంది. దీని వెనకాల ఒక కాన్స్పిరసీ థియరీ నడుస్తూ ఉంది. అందరినీ కూడా చట్టం ముందుకు తీసుకురమ్మని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్పాను ఆల్రెడీ. నేను మళ్ళీ కూడా ఒకసారి పెద్దవాళ్ళని కూడా కలుస్తాను. తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాను. దీని వెనకాల ఏ కాన్స్పిరెన్సీ ఉంది, ఒక్క చిన్న ఎవిడెన్స్, బేసిక్ ఎవిడెన్స్ కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా పడితే అట్లా నోటికి ఏది వస్తే అది బురద పూసే కార్యక్రమం అనమాట. అమెరికా నుంచి వచ్చాడులే, ఏదో ఒకటి మాట్లాడేస్తే ఏదో ఒకటి పూసేసుకుంటాడులే బురదని. అంటే ఇక్కడ రాజకీయ నాయకుడు కాదు కదా, నాకేడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నాకు పొలిటికల్ అండలేదు కదా, పొలిటికల్ ఫ్యామిలీ అండలేదు కదా నాకు. ఎక్కడి నుంచి వచ్చాము మనం, సామాన్యుడు, అతి సామాన్యుడు ఈ స్టేజ్కి వచ్చాడు ఎమ్మెల్యేగా. వేసేస్తే సరిపోద్ది బురద ఏదో ఒకటి.
ఏదో ఒకటి బురద వేసేస్తే కడుక్కుంటాడు, లేకపోతే కడుక్కోలేకపోతే అతను తిప్పలు అతను పడతాడు, లేకపోతే ఏదో జరుగుద్ది. ఒక ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు ఏడ నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి పోను నేను, ఎక్కడికి పోయే సమస్య లేదు. చెప్పాను నేను వచ్చిన కొత్తలోనే 25 ఏళ్ళు ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చిన తర్వాతనే నేను మాట్లాడతానని చెప్పాను క్లియర్గా. 25 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి పేదవాడు, ఎంతోమంది పేదలు ఉన్నారు అక్కడ, ఎంతోమంది ఆడవాళ్ళు 2 చీరలు లేని వాళ్ళు ఉన్నారు. అంత పేదరికంతో ఉదయగిరి నియోజకవర్గం ఉంటే ప్రతి నిమిషం నేను తిరుగుతా, నా తిప్పలు నేను పడతా, డబ్బులు తెచ్చుకొని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇటువంటి పనికిమాలిన కాన్స్పిరసీ థియరీలు, పనికిమాలిన పెట్టుకొని పనికిమాలిన వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీరు రాజా గారు మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. వాటర్ చెప్తున్నా కదా, నేను కూడా పేర్లు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. చాలా అసహ్యంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే నేను పార్టీ ఏది చెప్తే చేసేవాడిని, పార్టీ ఎజెండాను ముందు తీసుకెళ్లేవాడిని. దురదృష్టవశాత్తు పార్టీలోనే ఉన్నారు కాబట్టి నేను డెఫినెట్గా తీసుకెళ్తాను అధిష్టానం దృష్టికి. నేను విత్ ప్రూఫ్స్, విత్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా పేపర్లు రెడీ చేస్తున్నాం. అధిష్టానం దృష్టికి డెఫినెట్గా తీసుకెళ్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. నారా లోకేష్ బాబు గారి దృష్టికి డెఫినెట్గా తీసుకెళ్తాను. పేర్లు చెప్పలేను, ఎందుకంటే అసహ్యంగా ఉంది ఇది. ఇంత నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఎవడు కూడా. ఇంత దరిద్రంగా చూస్తారు. కరెక్ట్ అన్న, మీరు రెండు మాటలు కరెక్ట్గా చెప్పారు మీరు. ఒకటి, నేను కొత్త ఎమ్మెల్యేగా కొత్త, నాకు ఒక 6 నెలలు పట్టింది ఈ సిస్టమ్స్ అర్థం చేసుకొని అందరూ ఎలా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, లేకపోతే నేను ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ చేసుకునేదానికి ఒక 6 నెలలు పట్టింది. మీరు చెప్పింది 100% రైటు. కొంత నేను కూడా ఇంకా నేర్చుకోవాలేమో, నేను తప్పులేదు, నేర్చుకోవాల్సి ఉంటుంది. లిక్కర్ నేను చెప్తున్నానండి, లిక్కర్ విషయంలో అసహ్యం నాకు. లిక్కర్ అంటే సోషల్ డ్రింకింగ్ ఉంటుంది, అమెరికాలో కూడా సోషల్ డ్రింకింగ్ ఉంటుంది, తప్పు లేదు అందులో. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ జరిగేది కరెక్ట్ కాదు, ఈ దేశంలో జరిగేది కరెక్ట్ కాదు. సో లిక్కర్ విషయంలో ఎన్ని షాపులు ఉండేవి కూడా నాకు తెలియదు. ఎవరైనా కూడా చిన్న ప్రూఫ్, చిన్న బేసిక్ ఎవిడెన్స్గా నా దగ్గర తీసుకొస్తే ఈ రోజు నేను మొత్తం మానేస్తాను లిక్కర్ విషయంలో. మా నాయకులు కూడా, కనీసం నేనే కాదు, వేదిక మీద కూర్చున్న నాయకులు కూడా లిక్కర్ విషయంలో ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు, ఎక్కడ ఒక రూపాయి తీసుకున్న పరిస్థితి లేదు. మీకు తెలుసు, జనరల్గా తీసుకుంటుంటారు అనుకుంటుంటారు, బట్ నా విషయంలో అయితే మటుకు మీరు ఎవరైనా సరే తీసుకురండి నా దగ్గర, గల్లా పట్టుకొని తీసుకురండి. అవును, రేషన్ బియ్యం నిన్న వచ్చింది, చూశాను, నిన్న వచ్చింది. కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఇంకా కూడా తీసుకుంటాను ఇన్ఫర్మేషన్. నేను ఖచ్చితంగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రైస్ తినే పంది కుక్కలు ఎవరైనా కూడా నీదే చెప్తా ఉన్నా, పంది కుక్కలతో సమానం. పేదలకు సంబంధించిన రైసు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి కానీ తరలిస్తున్నారంటే 2 రకాలు ఇక్కడ. ఇదే వాస్తవంగా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు నా మిత్రులు ఒకరు దీని గురించి మాట్లాడడం జరిగింది. పీడిఎస్ రైస్, దీని గురించి నేను అర్థం చేసుకోవడానికి మొదట్లో నాకు ఐడియా లేదు. ఇది ఏంది, ఈ రైస్ ఏంది, రైస్ ఎట్ట అమ్ముతారు, ఈ గోల ఏంది, నాకు అయితే అర్థమయ్యేది కాదు. ఇదంతా తర్వాత నేను ఎంక్వైరీ చేసిన తర్వాత, ఇప్పుడు మనం రేషన్ షాప్కి రైస్ ఇస్తారు, ఇన్ని కేజీలు రైస్ ఇస్తారు. ఆ రైస్ ఇచ్చిన తర్వాత కొంతమంది రైస్ తీసుకోరంట. రైస్ తీసుకోకుండా వాళ్ళకి వీళ్ళు రేషన్ డీలర్ డబ్బులు ఇచ్చేస్తారు, డబ్బులకి తీసుకుంటారు. తీసుకొని ఆ రైస్ ఏదైతే అతను గ్యాదర్ చేసుకున్నాడో ఆ రేషన్ డీలరు, ఇదంతా కూడా మొత్తం ఎక్కడికెక్కడ చేరాలో ఈ ఒక ప్రాపర్ వ్యవస్థ లేకుండా ఇది కంప్లీట్గా ఇల్లీగల్ రూట్లో కంప్లీట్గా జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రం అంతా తెలుసు. ఇది ఉదయగిరి నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా. మనం ఒకవేళ తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేయాల్సిందే, కానీ అందరికీ తెలిసింది. అది ఒక వేలో లూప్ హోల్ ఉంది ఇక్కడ. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ చేసుకోకపోతే ఈ సిస్టమ్ ఇట్నే ఉంటుంది. 2, అసలు ఇక్కడ జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 ఎమ్మెల్యేస్ పాయింట్లు ఉన్నాయి మనకు, వింజమూరు, ఉదయగిరి ఎమ్మెల్యేస్ పాయింట్. 22-23 సంవత్సరాల టైంలో కరోనా అయిన తర్వాత గత సంవత్సరంలో ఆ రోజున మిస్ అయిన సరుకు ఇది, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. నేను ఇంకా కూడా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 22-23 సంవత్సరంలో మిస్ అయిన సరుకు ఇది. అసలు సరుకే లేపేశారు. ఆ నుంచి రైస్ బ్యాగులే డిస్ట్రిబ్యూషన్ పోలాయి. ఏ రేషన్ షాప్కి డిస్ట్రిబ్యూషన్ పోకుండానే ఆ ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచే మొత్తం లేపేశారు. అంటే ఎంత దారుణమో చూడండి. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు మన సిస్టమ్ కూడా కరెక్ట్ చేసుకోలేడు. అంటే ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే గవర్నమెంట్ పరంగా కూడా సిస్టమ్స్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇన్ఛార్జ్ ఎవరు, ఎమ్మెల్యేస్ పాయింట్కి గవర్నమెంట్ తరఫున ఇన్ఛార్జ్ ఎవరు,
అక్కడ ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఎంప్లాయీస్ ఎందుకు చేశారు ఇదంతా, ఎంప్లాయీస్ తెలియకుండా ఎట్లా వెళ్తాయి, తెలిసే వెళ్తాయి కదా. సో అవన్నీ కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పాను నేను. ఎవరైనా ఉపేక్షించే పని లేదు. నాకు ఉదయగిరి నియోజకవర్గంలో కాదు, నాకు ఇండియాలో కాదు, నాకు ఎవరితో ఆబ్లిగేషన్ లేదు. నాకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినండి నేను ఉదయగిరి నియోజకవర్గంలో. ఎవరికి ఏది వచ్చినా కూడా నాకు ఎవరితో ఆబ్లిగేషన్ లేదు. నేను మొహోటం లేకుండా మాట్లాడతాను. రాబోయే రోజు కూటమి నేతలు డెఫినెట్గా అండి, వాళ్ళ నాయకత్వం కూటమి ఉండబట్టే కదా నేను ఇక్కడ కూర్చొని ఉండను. కూటమి ఉండబట్టే ఇక్కడ కూర్చొని ఉన్నాను నేను. ఇంత చెప్పినట్టుగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన బీజేపీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే మన ఉదయగిరి నియోజకవర్గంలో కలిసి పనిచేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా మా మధ్య జనసేన మధ్య కానీ, బీజేపీ మధ్య కానీ, బీజేపీ వారికి సొసైటీ అధ్యక్షులు కూడా ఒకటి ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఏ పదవులు వచ్చినా కూడా 12 పదవుల్లో కానీ ఏ పదవులు వచ్చినా కూడా మనం దాంట్లో ప్రాపర్గా అలొకేషన్ చేసుకొని 3 పార్టీలు కలిసి పనిచేసుకొని ముందుకెళ్తాను. ఏదైనా మీ దృష్టికి ఏదైనా వచ్చినా కూడా దయచేసి నన్ను కరెక్ట్ చేయండి. ఒకవేళ నేను తప్పు చేస్తే కరెక్ట్ చేయండి, తప్పే లేదు. కరెక్ట్ చేయండి, పలానా నువ్వు కరెక్ట్ చేయట్లేదు, నువ్వు ఈ వేలో వెళ్ళొచ్చు, ఈ వేలో వెళ్తే నీకు ప్రజలకి ఇంకా మేలు జరగద్దు అనుకుంటే ఖచ్చితంగా నేను కరెక్ట్ చేసుకుంటాను. నేనేం మోనార్క్నేం కాదు కదా, నేను ఒక సేవకుడిని మాత్రమే. నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా కూడా బిహేవ్ చేయను. బయటకు వస్తే నన్ను ఒక ఎమ్మెల్యేగా కూడా ఎవరు చూడు. నేను ఎమ్మెల్యేని కూడా ఎవరు నమ్మరు. అసలు అమెరికా పోతే అసలు పడుచుకోరు. అసలు మామూలుగా నేను ఇంతకుముందు ఎలా ఉన్నాను అలాగే ఉంటాం. సో నాకు అటువంటి ఏమీ లేవు. చెప్పండి. దాదాపుగా 2020 నవంబర్ నుంచి కూడా సోమశిల హైవే వరకు ఫేజ్ 2 పనులు దాదాపు 624 కోట్ల రూపాయలతో పనిపెట్టిన పనులు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. దాదాపు 90,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సోమశిల హై కెనాల్కి మన గౌరవ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ, అలాగే రామనారాయణ రెడ్డి గారికి ఐడియా ఉంది దాని గురించి. వాళ్ళకున్న చెరువులు నేషనల్ సోమశిల హై కెనాల్లో మాకు ఉదయగిరి నియోజకవర్గంలో ఒక చెరువు ఉంది, గుండెమడగల చెరువు. గుండెమడగల చెరువులో కొంత వర్క్ జరిగి ఉంది. ఇంకా వర్క్ చేయాల్సిన వర్క్ ఇంకా కొంత ఉంది. దానికి అలొకేషన్ జరిగింది, బడ్జెట్లో అలొకేషన్ జరిగింది. అదేవిధంగా మీరు వెలుగొండ ప్రాజెక్టు కూడా అలొకేషన్ జరిగింది. హోప్ఫుల్లీ ఖచ్చితంగా మన గవర్నమెంట్లో 27 ఎండింగ్కి నీళ్లు వస్తాయని మేము ఆ విధంగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. మీకు తెలుసు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ చేసిన అలొకేషన్లో చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఐ కెనాల్ కంప్లీట్ అయ్యి వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు వస్తాయో ఉదయగిరి డెఫినెట్గా సస్యశ్యామలం అవుతుంది. ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేదు. బాబు గారికి స్పష్టమైన అవగాహన ఉంది. చెప్పండి. జిల్లా కావాలని ఉద్యమాలు చేశారు. కరెక్ట్ అన్నది, అవును, జిల్లా కావాలని ఉద్యమాలు చేశారు. నేనేమన్నానంటే వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా కలిశారు. నన్ను కలిసినప్పుడు అన్న జిల్లా సంగతి తర్వాత ముందు మనం రెవెన్యూ డివిజన్ గట్టిగా అడుగుదామని చెప్పి నేను చేయని ప్రయత్నం లేదన్న. రెవెన్యూ డివిజన్ ఆనెస్ట్గా చెప్తున్నా కదా, నేను బాబు గారి దగ్గర 2-3 సార్లు నిల్చున్నా పోయి. నేను సార్ మాకు చేయాలి సార్ రెవెన్యూ డివిజన్ అనగానే సత్యప్రసాద్ కానీ హింస పెట్టా పోయి, అన్న మాకు చేయాలి రెవెన్యూ డివిజన్. మొత్తం మీద లాస్ట్లో వెళ్ళింది డివిజన్ ఉండేసరికి. బట్ నేను ఇంకా పుష్ చేస్తున్నాను అన్న, ఖచ్చితంగా నేను బైఫికేషన్ అయితే అది ఒక ఇబ్బంది ఉంది. మళ్ళీ ఒకవేళ బైఫికేషన్ అవ్వకపోతే మటుకు నేను ట్రై చేయకూడదు. చెప్పండి, ఏ నాయకుడైనా ట్రై చేయొచ్చు. వాళ్ళకి అవకాశం ఉండి ప్రజలు ఆదరించి గెలుస్తారు అనుకుంటే ఖచ్చితంగా పార్టీ ఎవరికైనా టికెట్ ఇస్తుంది. అందులో మొహమాట లేదు. నా ప్రయత్నం నేను చేస్తాను. నేను ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. 5 ఏళ్ళు నేను కష్టపడతాను, పార్టీకి కష్టపడతాను. నేను పార్టీ మనిషిని, పార్టీ డెవలప్మెంట్గా ఆలోచిస్తున్నాను. నేను పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలి ఫస్ట్. ఇవన్నీ కాదు, నేను 29 గురించి పెద్దగా ఆలోచించట్లేదు. ముందు పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలి, గ్రామస్థాయి నుంచి స్ట్రెంగ్తన్. ఖచ్చితంగా నేను 25 ఏళ్ళు ఇక్కడ ఉంటాను. కష్ట సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ 1-2 కార్యక్రమాలు ఇంకా రీస్టార్ట్ చేయలేదు. నా చేతనైనంత సహాయం నేను చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీరు ఇందాక అడిగిన ఒక్క నిమిషం ముఖ్యంగా మీరు అడిగిన గట్టుపల్లిది, దయచేసి నేను జర్నలిస్టుల మిత్రులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంక్వైరీ చేసుకోండి ఫ్యాక్ట్స్. నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సెట్లు అంటే ఒక చిన్న పంచాయతీలో నేను కూర్చున్నట్టు కానీ, ఆ మనుషులు ఎవరైనా సరే నా దగ్గర వచ్చి కూర్చున్నట్టు కానీ, వాడి ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నట్టు కానీ, నేను వాళ్ళతో ఫోన్ మాట్లాడినట్టు కానీ, మా అన్న గురించి చెప్పారు. కాకర్ల వెంకట్ మా పెదనాయన కొడుకు. ఆయన 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేస్తున్నారు. గౌరవ మన సోదర సమానులు మన రామకృష్ణ గారి దగ్గర మూడు ఎలక్షన్స్ చేశారు. మొన్న నాకు ఎలక్షన్లో హెల్ప్ చేశారు. ఒక మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. కుటుంబ సభ్యుడు ఎలక్షన్లో హెల్ప్ చేశాడు. తర్వాత ఒక 6 నెలలు అక్కడ ఉన్నారు. ఆయన మీద బురద చల్లారు. ఇప్పుడు ఇతను ఏదేదో మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో చెప్పాడని. ఇప్పుడు ఒకరు కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు. ఏదో సలహా ఒకరు ఇస్తుంటారు, అటు చేసుకో అంటే. ఏమన్నా ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా? ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా? ఏమన్నా ₹1 ట్రాన్సాక్షన్ అయిందా? నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఏముందని మాట్లాడుతున్నారు.
నీ నోటికి వచ్చినట్టు నీ వెనకాల నిన్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పి వెనకాల వాళ్ళకన్నా తెలివి ఉండాలి. కనీసం ఇది పనికి మాలింది సబ్జెక్ట్ పట్టుకొని దీన్ని ఏలాడుతున్నామని తెలియాలి. దీంట్లో ఏముందని మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన దానికి కూడా వాళ్ళకి వీళ్ళకే ఆపాదిస్తున్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. 5 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆ కేసులో నేను పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే 5 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పూర్తిగా కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తామని తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టపరమైన చర్యలు ఏ అయితే యూట్యూబ్ ఛానల్స్, బయట యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే చేశారో, ఇది ఇంతకుముందు బ్రాడ్కాస్ట్ చేశారో ఆ 2 యూట్యూబ్ ఛానల్స్ మీద నిన్న సాక్షి మీడియా, సాక్షి పత్రిక కూడా నిన్న ప్రింట్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తే సాక్షిలో కూడా మీరు, సాక్షి పేపర్లో కూడా నిన్న వేసారు దీని గురించి. వారు కూడా వెరిఫై చేసుకుని వేయాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అది రాసి హ్యాపీగా ఉన్నారు, నాయకులు హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ ఏం సమస్యలు లేవు. కాకపోతే ఒకరిద్దరు పెద్ద మనుషులకి సమస్యగా ఉంది. ఒకరిద్దరు పెద్ద మనుషులకి నిద్ర పట్టడంలా. ఉదయగిరి డెవలప్ అయిపోతుంది, కాకాల సురేష్ బాగా చేసుకుంటున్నాడు, ఏదోటి కెలకాలి, వాళ్ళకి నిద్ర పట్టక చేసే కార్యక్రమాలు ఇవన్నీ. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను విన్నవించుకునేది, మీరు ఏదైనా తప్పు కానీ చేస్తే మీ దగ్గర కానీ ఏదైనా బేసిక్ ఎవిడెన్స్ ఉండి ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావని చెప్పి డెఫినెట్గా క్వశ్చన్ చేయండి. అందులో ఏ మొహాటం లేదు, నేను సమాధానం చెప్పుకుంటాను, నేర్చుకుంటాను, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. లేదు నా దగ్గర ఎవరన్నా ఉన్నవాళ్ళు తప్పు చేసినా కూడా దయచేసి నా దృష్టికి తీసుకురండి. నేను మన ప్రజలకు కూడా చెప్పాను, నేను గల్లా పట్టే నా దగ్గర తీసుకురండి అని చెప్పి. ఎక్కడా కూడా లిక్కర్ కానీ, రైస్ కానీ, గ్రావెల్ కానీ ఎక్కడ కూడా నేను ఇన్వాల్వ్ అయిందే లేదు. ఎక్కడ ఏ చిన్న పాయింట్లో కూడా ఇన్వాల్వ్ అయింది లేదు. ఇంతకుముందు నా మీద రాశారు శాండ్ దోపిడీ చేస్తున్నావు, శాండ్ మాఫియా అని చెప్పి. అసలు ఉదయగిరిలో శాండే లేదు, ఏది పడితే అది రాశారు. యూట్యూబ్ ఛానల్స్, పక్క యూట్యూబ్ ఛానల్స్ 2-3 యూట్యూబ్ ఛానల్స్ ఎట్ట పడితే అట్ట శాండ్ రీచ్లు లేవు, అసలు శాండే లేదు, ఎట్ట పడితే అట్ట రాశారు. ఎక్కడ ఎవరో 4 చెట్లు కొట్టుకుంటే దాన్ని గందరగోళం చేసి నానా రచ్చా చేసి దీని వెనకాల ఇదే పెద్ద ఇల్లే, ఈ బ్యాచ్ మొత్తం. బచ్చ బ్లాక్మెయిలర్ ఒకడు ఉన్నాడు, వాడికి అదే పని. ఇంకా వాడిని దయచేసి మీరు ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఎవరు కూడా దయచేసి ఫ్యాక్ట్స్ తీసుకోండి, అడగండి, క్వశ్చన్ చేయండి. మీకు అధికారం ఉంది, జర్నలిస్ట్ మిత్రులుగా జర్నలిజంకి అధికారం ఉంది. మీరు ఖచ్చితంగా నన్ను క్వశ్చన్ చేయండి. తప్పు చేస్తే నేను సమాధానం చెప్పడానికి ఎప్పుడైనా రెడీగా ఉంటాను. దయచేసి రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం కూడా కావాలి నాకు. ఉదయగిరి నియోజకవర్గం, ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలామంది కూడా ఉదయగిరి నియోజకవర్గంతో అనుబంధం ఉంది. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కూడా అనుబంధం ఉంది, అక్కడ అవగాహన ఉంది, సమస్యల మీద అవగాహన ఉంది. అందరం కూడా పోరాడితే ఖచ్చితంగా మనం ముందుకు పోతాం. ఉదయగిరి నియోజకవర్గం మనం బాటం లేని ఏం లేదు. ఇక్కడ నలుగురు పేదలు బాగుపడాలి, పేదలు వాళ్ళ జీవన విధానం మారాలి, వాళ్ళు బాగా బతకాలన్న ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చి తీరుతాను. 5 ఏళ్లలో కొంత ప్రోగ్రెస్ ఉంటుంది, 25 ఏళ్లలో మటుకు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారే పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రులు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరొకసారి అందరినీ కూడా మళ్ళీ కలుసుకుందాం. దయచేసి మరొక్కసారి విన్నవిస్తూ ఉన్నాను, ఏదైనా నేను కరెక్ట్ చేసుకోవాల్సింది ఉన్నా, నేను ఏదైనా తప్పు చేసినా డైరెక్ట్గా క్వశ్చన్ చేయండి. మీరు రాసే ముందు చేసే ముందు ఒక వివరణ తీసుకోండి, ఒకసారి కాల్ చేయండి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే మటుకు ఖచ్చితంగా రాయండి, ఇందులో తప్పేం లేదు. మీరు ఎవరైనా కూడా నాకు సలహాలు ఇస్తే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. మరొకసారి